ఓట్లు అమ్మబడవు అనే కాన్సెప్ట్తో ఇదంతా పెట్టాల్సి వచ్చింది. సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్గా పుడిచి ఎవరైనా అభ్యర్థులు ఉండొచ్చో మమ్మల్ని ప్రలోభాలకు గురి చేయాలి. నవీన్ రెడ్డి రీసెంట్గా రెడ్డి సంఘం ప్రెసిడెంట్గా ఎలక్టెడ్ అయినా ఇక్కడ. అయితే చిన్న ఆలోచన ఏంటంటే చాలామంది యువకులు ఈ మద్యానికి బానిసై ఈ సిగరెట్ తాగడము ఇదంతా అలవాటు చేసుకుని ఏంటంటే లేనిపోని నాయకులను తలరెత్తి పెట్టుకొని అనవసరంగా లేనిపోని ఇబ్బందులు పడి అభివృద్ధి అనే పదానికి అందకుండా ఆమడ దూరంలో వెళ్ళిపోయి ఇంట్లో ఉన్న అమ్మ నాన్న బాగా కష్టమైపోతున్నారు. రోజుకు 100-200 ఇచ్చే ఒక యువ నాయకులు అనేటోళ్ళు వాళ్ళకి చాలా దగ్గరైపోతున్నారు. ఇది ఇలా కాకుండా యువతరం నుంచే మనం మార్పు మొదలు కావాలనుకున్నాం. అందులో నా నుంచి మొదట మారాలని నేను అనుకునేవాడిని. అందుకే ఉద్దేశంతో ఇలా ఈ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. కనీసం ఈ ఫ్లెక్సీని ఊళ్ళో ఒక 2200 వరకు ఓట్లు ఉంటాయి. కనీసం ఒక 500 మంది చూసినా దాని నుంచి ఒక 50 మంది మారినా నా వంతు సహాయం నేను చేసినట్టుగా అనిపించింది. అందుకే నాకు ఈ గొప్ప ఆలోచన కలిగి నేను నిన్న మామూలుగా ఇట్లా మా నాన్నగారితో డిస్కషన్ చేస్తే కూడా నాన్న కూడా అది చెప్పిండు, అరే ఇట్లా జరుగుతుంది, ఆ ఊళ్ళో వ్యవస్థ ఇట్లా ఉంటుంది, అర్థమవుతలేదు, నువ్వేమైనా చేయాలనుకుంటే చేయగలుగుతావా అని ఒక మాట కూడా చెప్పిండు. దానివల్ల నాకు ఆలోచన వచ్చి ఇలా ముందుకు తీసుకెళ్ళి ఇతర ప్రలోభాలకు లొంగకుండా కేవలం ఆత్మవిశ్వాసంతో అందరూ ముందుకొచ్చి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానివల్ల ఇదంతా చేయడం జరిగింది. ఒక కొత్త రకం వ్యవస్థ తయారైంది. ఒక ఓటుకు 500 నుంచి 1000 రూపాయలు 2000 రూపాయలు అటు ఇవ్వడం జరుగుతుంది. 1000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాలకు సమానంగా చేసుకుంటే ఒక 60 నుంచి 70 పైసల మధ్యలో పడుతుంది. మనం బిచ్చగాడికి రోడ్డు మీద కలిస్తేనే మనం 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నాము. అట్లాంటిది 5 సంవత్సరాల మన భవిష్యత్తుని కేవలం 50 నుంచి 60 పైసల మధ్య భారత ప్రభుత్వం మనకు కలిగించిన ఓటు విధానం అనేది చాలా గొప్ప, అసలు దాన్ని వ్యక్తపరచలేనిది. అట్లాంటి ఓటు హక్కును కూడా మనము ఇట్లా 60 పైసలకు 50 పైసలకు అమ్మేస్తే దానికి విలువ లేకుండా పోతున్నాం. మంచిగా వేసి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళామని చెప్తున్నాను నేను.